నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుల్తానాబాద్ శివాలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని శివుణ్ణి దర్శించుకున్నారు కొందరు భక్తులు. ఆలయంలో లక్ష భక్తులు ముగ్గులు వేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రజాప్రతినిధులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్లకు పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించవద్దన్నారు. పోలీసులతో సహకరించి ముందుకు సాగాలన్నారు. చట్టబద్ధంగా వెళ్ళినట్టయితే మనకి ఎప్పుడైనా క్షేమం. వీలైనంత వరకు చట్టబద్ధంగా లీగల్గా పోయినట్టయితే మీకు క్షేమం, మాకు క్షేమం, అందరికి క్షేమం. మీకు రిసెప్షన్ సెంటర్లో పిటిషన్ ఇస్తారు. పిటిషన్ ఇప్పియండి, పక్క ప్రతి దాన్ని లీగలైజ్గా పోండి. ఏదైనా సమస్య ఉంటే ఒక కాగితం అక్కడ ఇవ్వండి, దానికి రిసీట్ తీసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఎస్ఐ గారు చూసి సమస్య తీసుకుపోండి. వాళ్ళ సహకారంతో ఆయన ఒకవేళ పెద్ద సమస్య అయితే తనే పరిష్కరిస్తాడు, లేదంటే ఏడు కానిస్టేబుల్లో ఏసైనా పంపిస్తాడు. ఆ విధంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు దాన్ని మీరు పరిశీలి చేయవచ్చు. ఆ సమస్య ఏమైనా పరిష్కారం అయితే అక్కడ పరిష్కారం చేసి మీరు ఇమీడియట్గా పోలీసులకు ఎస్ఐ చెప్పవచ్చు, సార్ ఇట్లా జరిగి అక్కడ పరిష్కరిస్తే దాని ద్వారా ఏమైతే అంటే కోట్ల చుట్టూ వాటి చుట్టూ తిరిగి డబ్బు వ్యయం ఇవన్నీ కూడా తక్కువైతే సమస్య తక్షణ పరిష్కారం అవుతుంది. వానికి కూడా పని తగ్గిపోతుంది. పోలీసుల చుట్టూ 10 రోజులు తిరగాలంటే 10 రోజులు మనిషి పని పోయినట్టే. సో ఆ రంగం లోపల మీరు పోలీసులకు సహకారం ఇస్తే ప్రజలకు కూడా మేలు. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల విషయంలో కానీ మనం పరిష్కరించడానికి వారి సహకారం అవసరం పడ్డప్పుడు తప్పకుండా వారి సహకారం తీసుకొని వారిని కూడా మనలో కలుపుకొని పనిచేయవలసినటువంటి అవసరం మనకు ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో చిన్న చిన్న పంచాయతీలు తగవులు ఉంటాయి. పోలీస్ శాఖ వారికి కానీ మా యొక్క సర్పంచుల మనోభావాలు దెబ్బతినకుండా అది మీరు కూడా మాకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. పూర్తి స్థాయిలో మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కు సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, ఉప సర్పంచ్ అలెంకి శ్రీనివాస్. గ్రామ పంచాయతీలో పూలమాలలు, శాల్వాలతో మండలంలోని సర్పంచులందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్నయ్యగౌడ్ను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు ప్రతిపాదిస్తున్నట్లు సుల్తానాబాద్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పడాల అజయ్ మండలంలోని సర్పంచ్లంతా తీర్మానం చేశారు.
గారిని మన జిల్లా కన్వీనర్గా చేద్దాం అందరం. ఇచ్చినందుకు మీ అందరికీ అనుకోకుండా మీ ఈరోజు మిమ్మల్ని పిలవగానే వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా సోదరిమణులకు సోదరులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. సుల్తానాబాద్ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా చిన్న కలవలకు చెందిన గండి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా కనుకులకు చెందిన షమీం బేగం అఫ్జల్, పెండియాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గుర్రాల శ్రీనివాస్, కోశాధికారిగా అలెక్కి శ్రీనివాస్, కార్యదర్శిగా బోయిని శ్రీనివాస్, పోతరవేణి తిరుపతి ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ పద్మనాయక ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో సుల్తానాబాద్ మండలంలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులను దాసరి సన్మానించారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం పొందేంత వరకు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రతి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని గాలాలు వేసి ఫోన్ల మీద ఫోన్ చేసి వాళ్ళను మరి కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఏం లేదుగా, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా విలీనమవుతుంది, మీరు అందరు రావచ్చు అని చెప్పి ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుకుంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది, ప్రజల అభిమానంతో బతకగలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజల అభిమానంతో రేపు నిలబడి కొట్టాడగలుగుతుంది, ఉద్యమం చేయగలుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. గ్రామాల్లో పల్లెల్లో మన జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రకటన వచ్చింది వాస్తవం, కానీ తెలంగాణ ప్రకటన మనం అనుభవించాల. తెలంగాణ ప్రకటన మన తెలంగాణ ఏర్పడలే. ఇంకా తెలంగాణ ఏర్పడాలి అంటే దానికి ఒక భౌగోళిక స్వరూపం ఏర్పడాలి, దానికి ఒక ప్రభుత్వం ఏర్పడాలి. సర్పంచులు కోళ్ళు గొర్రెలాగా పోల్చి గొర్రెలాగా కోళ్ళలాగా అని చెప్పారంటే మరి సర్పంచులు వాళ్ళు పాపం వాళ్ళ మనసున్న మనుషులు కాదా? వాళ్ళకు వ్యక్తిలా కనపడతలేరా? వాళ్ళు ఏమైనా గొర్రెలా కోళ్ళ? ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వారికి ఒక రాజకీయ పని చెందినటువంటి వ్యక్తి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి ఒక నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ని ఆ విధంగా కోడి గొర్రెలాగా పోల్చి మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో మరి వారే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ తెలుసు, ఇక్కడ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏం జరిగింది, ఆ రోజు మరి ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి చీల్చినటువంటి చరిత్ర ఎవరికి ఉన్నది? తెలంగాణ రాష్ట్ర పార్టీ మరి ఇందులో నుంచి గెలిచి మరి ఆ పార్టీని మరి చీల్చి మరి పార్టీని వెన్నుపోటు పడుతున్నటువంటి చరిత్ర ఎవరితో దయచేసి గమనించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.